హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో టోటల్గా నేను 5 రాఖీస్ చూపిస్తాను, 5 మోడల్స్. ఇది పార్ట్ 1 అండి. పార్ట్ 2లో కూడా ఇంకొక 5 మోడల్స్ చూపిస్తాను. ఇక్కడ నేను ఫస్ట్ ఓహెచ్పి షీట్ తీసుకొని దానిపైన మనకి హాఫ్ మూన్ షేప్లో కుందన్స్ దొరుకుతాయి. వాటిని ఇలా అటాచ్ చేసుకుంటున్నాను. ఈ కుందన్స్కి ఏంటంటే సెంటర్లో స్టోన్ అయితే ఉంటుంది. చాలా బాగుంటాయి. కావాలంటే మీరు కూడా తీసుకోవచ్చు. నేనైతే వాణి క్రాఫ్ట్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో రా మెటీరియల్ చూపించాను కదా, ఎక్కడ తీసుకున్నానని. వాటిని నేను ఇప్పటికీ కూడా యూస్ చేస్తున్నాను. ఇంకా నా దగ్గర అవి ఇంకా ఉన్నాయండి, అయిపోలేదు. ఎందుకంటే నేను కన్సిస్టెంట్గా వీడియోస్ చేయలేకపోతున్నాను. చేసుంటే ఎప్పుడో నా ఛానల్ కూడా మానిటైజేషన్ అయ్యి ఉండేది. ఆ కుందన్స్ ఆ మెటీరియల్ కూడా ఎప్పుడో అయిపోయి నేను సెకండ్ టైం మళ్ళీ తెప్పించి ఉండేదాన్ని. ఇక నేను స్కై బ్లూ అండ్ పింక్ కాంబినేషన్లో చేస్తున్నాను. సెంటర్లో ఇలా 3D ఫ్లవర్ పెట్టుకొని సైడ్ ఇలా నేను చిన్న లాకెట్స్ కోసం ఇక్కడ 2 కుందన్స్ని ఇలా అటాచ్ చేసి వాటికి మధ్యలో పింక్ కలర్ స్టోన్ అనేది పెడుతున్నాను. మనం ఇలా ఓహెచ్పి షీట్ పైన అరేంజ్ చేసిన తర్వాత ఒక 12 అవర్స్ అయినా సరే కంప్లీట్గా డ్రై అయిపోవాలి. ఈ షీట్స్ అనేవి ఆన్లైన్లో దొరుకుతాయండి. మీషో, ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఎందులో అయినా దొరుకుతాయి. మీకు లింక్ కావాలి అంటే నేను ప్రొవైడ్ చేస్తాను. తర్వాత 12 అవర్స్ ఇలా డ్రై అయిపోయిన తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. ఈ వ్యాక్స్ స్ట్రిప్స్ కూడా నన్ను చాలామంది అడుగుతున్నారండి. దీన్ని వ్యాక్స్ స్ట్రిప్స్ అంటారు. ఇవి కూడా మనకి ఆన్లైన్లో దొరుకుతాయి. ఇవి ఐ పిన్స్, ఇవి కూడా మనకి ఆన్లైన్లో దొరుకుతాయి. ఇప్పటికిప్పుడు ఐ పిన్స్ ఇవన్నీ తెచ్చుకోకుండా నార్మల్గా ఐ పిన్స్ యూస్ లేకుండా కూడా చేసుకోవచ్చు. అవి కూడా నేను చూపిస్తాను. ఇక్కడ బ్యాక్ సైడ్ ఇలా మొత్తం డ్రై అయిపోయిన తర్వాత ఐ పిన్స్ని ప్లేస్ చేసుకొని వ్యాక్స్ స్ట్రిప్ అనేది మనకి ఎంత పడుతుందో అంత కట్ చేసుకొని పెట్టుకోవాలి. ముందే పెట్టుకొని గ్లూ అప్లై చేసి ఇలా బ్యాక్ సైడ్ ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకుంటే ఏంటంటే అది చాలా అంటే ఊడిపోదు, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ చిన్న వాటికి కూడా మనం ఐ పిన్స్ పెట్టుకోవచ్చు, అంటే ఊడిపోతాయి పెట్టలేము అని ఏమి ఉండదు. వీటికి కూడా మంచిగా పెట్టుకోవచ్చు. ఇలా మొత్తం పెట్టుకొని నేను అటాచ్ చేసేసుకున్నాను. ఇప్పుడు రాఖీస్కి థ్రెడ్స్ కోసం ఇవి ఎంబ్రాయిడరీ థ్రెడ్స్ అండి. ఇవి కూడా మనకి లోకల్ షాప్లో అయినా దొరుకుతాయి, లేదంటే ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. ఇవి మనకి చాలా కలర్స్ అవైలబుల్ ఉంటాయి. నేను ఇక్కడ ఈ కలర్ బాగుంటుందని చెప్పి స్కై బ్లూ అనేది తీసుకున్నాను. ఇక్కడ 4 లైన్స్ తీసుకొని వాటిని ఇలా లాక్ చేసేసుకున్నాను. కావాలంటే సైడ్ మీద బీడ్స్ కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే ఇలా సింపుల్గా ఉంది కాబట్టి నేను ఇంక ఇలాగే వదిలేస్తున్నాను. ఇది వచ్చి ఫస్ట్ వన్. సెకండ్ వన్ కూడా మనకి 3D మోడల్లోనే చేస్తున్నాను. ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి. చాలా సింపుల్గా ఉంది, పిల్లలకైతే చాలా క్యూట్గా ఉంటుంది. దీన్ని కూడా సేమ్ ఓహెచ్బి షీట్ పైన ఇలా ఫస్ట్ మనకి నచ్చిన డిజైన్లో ఇలా ఫ్లవర్ మోడల్లో ఇలా పెట్టేసుకోవాలి. ఇదే కాదు, మీకు నచ్చిన ఏ డిజైన్ అయినా సరే మీరు చేసుకోవచ్చు. ఒకటి చేస్తే ఇంకా ఐడియాస్ అనేది వస్తాయి. ఈ రక్షాబంధన్కి ఏంటంటే మన బ్రదర్స్కి మనం ఓన్గా ప్రిపేర్ చేసిన రాఖీస్ని కడితే మనకి చాలా సాటిస్ఫైయింగ్ ఉంటుంది. వాళ్ళకి కూడా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే మనం కష్టపడి ప్రిపేర్ చేసి కడతాం కదా, అందుకు. తర్వాత ఇది కూడా కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత కట్ చేసేసుకోవాలి. దీనికి కూడా ఐ పిన్స్ అనేది అటాచ్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర ఐ పిన్స్ అవైలబుల్ లేకపోతే డైరెక్ట్గా థ్రెడ్ కూడా పెట్టేసుకొని స్టిక్ చేసేసుకోవచ్చు. ఎలా అయినా సరే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు రాఖీస్. మన దగ్గర ఇప్పుడు ప్రజెంట్ అవైలబుల్ ఉన్న వాటితో కూడా మనం చాలా బాగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా అయిపోయిన తర్వాత ఇది కూడా నేను రెడ్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను, ఎందుకంటే కుందన్స్కి మ్యాచ్ అవుతుంది కాబట్టి. ఇలా 4 లైన్స్ తీసుకొని ఇలా లాక్ చేసేసుకున్నాను. 2 సైడ్స్ కూడా ఇలా లాక్ చేసుకున్న తర్వాత ఇక్కడ డ్రాప్ షేప్ పర్ల్స్ ఉన్నాయి. అది కాకుండా రౌండ్ పర్ల్స్ అయినా సరే యూస్ చేసుకోవచ్చు. నా దగ్గర ప్రజెంట్ అయితే ఇవి అవైలబుల్ ఉన్నాయి. ఇలా పర్ల్ పెట్టుకొని నాట్ వేసేసుకున్నాను. ఇప్పుడు థర్డ్ వన్, ఇది మాత్రం నాకు చాలా స్పెషల్ అండి. ఎందుకంటే ఇది నేను నా బ్రదర్ కోసం చేస్తున్నాను. నేమ్తో వస్తుంది ఇది. నేను ఆల్రెడీ షార్ట్ వీడియో కూడా పెట్టాను దీని గురించి. ఇదైతే గ్లిటర్ ఫామ్ షీట్ అండి. గ్లిటర్ ఫామ్ షీట్స్ మనకి ఆన్లైన్లో దొరుకుతాయి. మీకు ఇందులో ఏం కావాలన్నా సరే, మీకు లింక్ కావాలి అంటే లింక్ అనేసి నాకు కమెంట్ చేయండి, నేను వాటి లింక్ అనేది ఖచ్చితంగా మీకు ఇస్తాను. ఇది కూడా ఓహెచ్పి షీట్ పైన మనకి స్క్వేర్ షేప్లో ఫామ్ షీట్ని కట్ చేసుకొని స్టిక్ చేసేసుకున్నాను. తర్వాత దానికి బార్డర్స్లో నేను ఇక్కడ పర్ల్ చైన్ అనేది అటాచ్ చేసుకుంటున్నాను. ఇది నేను చాక్లెట్ కలర్ తీసుకున్నాను. దానికి పర్ల్ చైన్ అయితే బాగా కనిపిస్తుంది కాబట్టి నేను పర్ల్ చైన్ అనేది అటాచ్ చేసుకున్నాను. ఇలా కాకుండా స్టోన్ చైన్ కూడా బాగుంటుంది.
మీకు ఏది నచ్చితే దాంతో ఇలా బార్డర్ అనేది ఫిల్ చేసుకోండి. తర్వాత సెంటర్‌లో నేమ్ అనేది ఫస్ట్ గ్లూతో డ్రా చేసేసుకోండి. నా మా బ్రదర్ నేమ్ సూర్య కాబట్టి ఎస్‌తో స్టార్ట్ అవుతుంది. నేను ఇక్కడ ఎస్ అనేది సెంటర్‌లో పెట్టేసుకుంటున్నాను. మనం కిడ్స్‌కి కూడా ఇలా చేస్తే బావుంటుంది. ఇదైతే చాలా సింపుల్‌గా అయిపోతుంది. ఈ రాఖీస్ అన్నీ కూడా చాలా తక్కువ కాస్ట్‌లో మనం మేక్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఇలా సింపుల్‌గా వదిలేయకుండా నేను సైడ్స్ ఏమో ఇలా కుందన్స్ పెట్టుకుంటున్నాను. ఇవి వచ్చేసి 8K సైజు కొంచెం పెద్దగా ఉంటాయి డ్రాప్ షేప్. పర్ల్ చైన్ అటాచ్ చేశాను కాబట్టి పర్ల్స్‌కి మ్యాచ్ అయ్యేలాగా ఇక్కడ ఈ కుందన్స్ అనేది పెట్టుకుంటున్నాను. దీనికి నేను ఐ పిన్ పెట్టట్లేదు. డైరెక్ట్‌గా థ్రెడ్ అనేది అటాచ్ చేసేస్తున్నాను. ఎందుకంటే మనకి ఐ పిన్స్ అందరి దగ్గర అవైలబుల్ లేకపోవచ్చు. ఏమన్నా ఇంట్లో చిన్న చిన్న ఏమైనా కుందన్స్ కానీ, లేకపోతే బీడ్స్ కానీ ఏమైనా ఉంటే వాటితో ఇలా మీ దగ్గర ఉన్న ట్రాన్స్పరెంట్ షీట్ పైన ఇలా అటాచ్ చేసుకొని రక్షాబంధన్ మీరే ఓన్‌గా ప్రిపేర్ చేసుకోండి. ఇలా బ్యాక్ సైడ్ గ్లూ పెట్టేసి డైరెక్ట్‌గా థ్రెడ్ కూడా బ్రౌన్ కలర్ ఉండేలాగా అంటే కలర్ కాంబినేషన్ బావుంటే రాఖీ లుక్ అనేది కూడా చాలా బావుంటుంది. ఫార్మ్ షీట్స్‌తో ఫ్లవర్స్ కానీ, కిడ్స్‌కి చిన్న చిన్న ఏమైనా యానిమల్ షేప్స్ కానీ ఏమైనా చేసుకుంటే చాలా బావుంటుంది. ఎందుకంటే ఫార్మ్ షీట్స్‌తో చాలా మోడల్స్ మనం చేసుకోవచ్చు. లుక్ కూడా చాలా బావుంటుంది. నేను వీలైతే ఫ్లవర్ షేప్ ఏదైనా ట్రై చేస్తానండి రాఖీ. ఇప్పుడు ఇందులో ఫోర్త్ వన్ ఇదొచ్చి నేను మా బాబు కోసం చేస్తున్నాను. అంటే మా అమ్మాయి మా బాబుకి కట్టడం కోసం చేస్తున్నాను. నేను ఇప్పటివరకు మేక్ చేసిన రాఖీస్ అన్నిట్లో ఇది కొంచెం కాస్ట్ ఉంటుంది. ఎందుకంటే దీంట్లో నేను సరోస్కి పర్ల్ అనేది యూస్ చేస్తున్నాను. అది కూడా 10mm సైజ్‌ది. కాబట్టి ఒక్క పర్లే మనకి 60 రూపీస్ వరకు పడుతుంది. ఇలా కట్టుతీగ తీసుకొని వన్ సైడ్ చుట్టేసుకొని దానికి బీడ్ క్యాప్స్ పెట్టుకొని పర్ల్ కూడా ఇలా అటాచ్ చేసుకొని ఇంకో సైడ్ కూడా చుట్టేసుకుంటున్నాను. ఇలా చుట్టుకున్న తర్వాత 2 సైడ్స్ కూడా నేను ఇక్కడ నక్షీ బాల్స్ యూస్ చేస్తున్నాను. నక్షీ బాల్స్ కూడా కొంచెం కాస్ట్ ఉంటాయి. కాకపోతే కలర్ షేడ్ అవ్వదు. చాలా బావుంటుంది. ఇలా 2 సైడ్స్ నక్షీ బాల్ చుట్టుకున్న తర్వాత ఇలా రెడ్ కలర్ థ్రెడ్ సేమ్ 4 లైన్స్ తీసుకొని ఇలా లాక్ చేసేసుకోవాలి. అంతే సింపుల్‌గా. ఎందుకంటే చిన్న బాబు కాబట్టి క్యూట్‌గా ఉంటాయి ఇలాంటివి పిల్లలకి. అలాగే ఎక్కువ రోజులు కూడా చేతికి అలా ఉంచుకోవచ్చు. కలర్ ఏం షేడ్ అవ్వదు. చాలా బావుంటుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్. ఇదైతే నేను చాలా ర్యాండమ్‌గా చేశాను. అంటే అసలు ఏమీ అనుకోకుండా జస్ట్ అలా ట్రై చేశాను. నా దగ్గర ఒక ఇలా బీడ్ ఉంటే దాన్నేమో ఫస్ట్ ఇలా అటాచ్ చేసేసి దాని చుట్టూ కూడా పర్ల్ చైన్ పెట్టాను. మామూలుగా అయితే మనకి క్లిప్ స్టోన్స్ ఉంటాయి కదా పెద్దవి, వాటితో చేస్తే లుక్ అనేది బాగుంటుంది. కానీ ప్రెజెంట్ నా దగ్గర అవి అవైలబుల్ లేవు కాబట్టి నేను ఇక్కడ మొనాలిసా బీడ్ ఒకటి ఉంటే దాన్ని ఇలా పెట్టుకొని నా దగ్గర హాఫ్ మూన్ కుందన్స్ చాలా ఉన్నాయి. వాటితో అసలు ఏం చేయాలో కూడా నాకు అసలు అర్థం అవటం లేదు. దాన్నేమో ఇలా యూస్ చేశాను నేను. చాలా ర్యాండమ్‌గా చేశాను కానీ లుక్ అయితే పర్వాలేదు, బాగానే వచ్చింది. ఇది పార్ట్ 1. ఇందులో టోటల్‌గా 5 రాఖీస్ చూపించాను కదా! పార్ట్ 2లో కూడా ఇంకొక 5 రాఖీస్ చూపిస్తాను. వీటికంటే అవి కొంచెం అనిపించాయి నాకు. ఇప్పటివరకు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కనుక ఈ రాఖీస్ అనేది నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలా చుట్టూ కూడా హాఫ్ మూన్ షేప్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ ట్రయాంగిల్ షేప్ కుందన్స్ ఫిట్ అవుతాయి అనిపించి నేను చాలా ర్యాండమ్‌గా చేశాను ఈ డిజైన్ అయితే. అప్పటికప్పుడు నేను ఏదైనా ఫస్ట్ అనుకోని నాకు సెట్ అయింది అనిపిస్తేనే నేను చేస్తాను. కానీ ఇదైతే చాలా ర్యాండమ్‌గా చేశాను. బాగానే ఉంది. దీనికి నేను కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ ఐ పిన్స్ అటాచ్ చేసేసుకున్నాను. లేదు అంటే మీరు డైరెక్ట్‌గా థ్రెడ్ అనేది అటాచ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ థ్రెడ్ అటాచ్ చేసిన తర్వాత నేను ఇలా సింపుల్గా వదిలేసాను రాఖీని. అలా కాకుండా మీరు సైడ్స్ ఏమైనా బీడ్స్ అనేది పెట్టుకుంటే, ఈ కలర్ బీడ్స్ నా దగ్గర అవైలబుల్ లేవు. ఒకవేళ మీ దగ్గర ఉంటే పెట్టుకుంటే చాలా బాగుంటుంది, ఇంకా మంచి లుక్ అయితే ఉంటుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.